శివమహాపురాణంలో వాయవ్య సంహితలో యోగ పంచకం పార్ట్ 2 అన్నమాట. ఇది ఉపమన్య మహర్షి కృష్ణుడికి చెప్తున్నాడు. గర్భాంతర వాయువుని ముక్కు ద్వారా వదలడాన్ని రేచకం అంటారు. బయట నుండి గాలిని లోపలికి పీల్చడాన్ని పూరకం అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనిదాన్ని కుంభకం అని అంటాం. శరీరంలో ఉన్న వాయువులు 10: ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం. ఇవి మనలోని వాయువులు 10 రకాలుగా ఉంటుంది. ప్రయాణికత వల్ల ప్రాణవాయువు అయ్యింది. ఆహారాన్ని దిగువకు చేర్చేది అపానం. సర్వాంగాలని పెంచేది వ్యానం. మర్మస్థానాలని ఉద్రేకపరిచేది ఉదానం. సర్వాంగాల సమానంగా వర్తించేది సమానం. త్రేన్పులు కలిగించేది నాగవాయువు. వికాసాన్ని కలిగించేది కూర్మవాయువు. కృకరవాయువు క్షుతదాయి. ఆవలింతకు మూలం దేవదత్తం. ఒళ్ళంతా వ్యాపించి ఉండేది ధనంజయ వాయువు. మనం చచ్చిన తర్వాత కూడా మన దేహాన్ని వదలకుండా ఉండే వాయువు ధనంజయ వాయువు మాత్రమే. రోజు రోజు క్రమక్రమంగా సాధిస్తే ప్రాణాయామం సర్వ దోషాలని హరిస్తుంది, శరీరాన్ని సంరక్షిస్తుంది. ఎన్ని తపస్సులు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, వ్రతాలు, దానాలు ఏమైనా చెయ్యి, వాటన్నింటి ఫలం కలిపితే సక్రమమైన ప్రాణాయామ అభ్యాసంలోని 16వ వంతుకి కూడా రావు. ఇక ధ్యానం. యోగం ప్రారంభించదలుచుకున్నవాడు ధ్యాత ముందుగా ధ్యానం, ధ్యేయం, ప్రయోజనం ఇవి 3 క్షుణ్ణంగా తెలుసుకొని గురువు ద్వారా మాత్రమే యోగాభ్యాసానికి సిద్ధపడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.